హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియా వంటిల్లు. ఫెస్టివల్స్ రాగానే మన అందరి ఇళ్ళల్లో కామన్గా ఉండేది పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరితో టేస్టీ అండ్ ఈజీ కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ మిక్సీకైనా వేయచ్చు, లేదంటే తురుముకొనైనా తురుముకోవచ్చు. నేనైతే మిక్సీకి వేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంత మెత్తగా కాకుండా పలుకులు కాకుండా కొబ్బరిని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం. ఓకే, ఈ కొబ్బరికి ఇక్కడ నేను 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను. 1 కప్పు కొబ్బరికి 3/4 కప్పు బెల్లం సరిపోతుందండి. మీరు కొంచెం తీపి ఎక్కువ కావాలి అనుకుంటే 1 కప్పు వరకైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక పాత్రలోకి బెల్లం తీసుకొని ఆ బెల్లం కరగటానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ మనకు ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుందండి. మనకు ఈ కొబ్బరి ఉండలకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిటెతో కలియబెడుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా కరిగిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఆ బెల్లం పాకాన్ని కాసేపు పక్కన ఉంచుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో కొబ్బరి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని తీసుకొని అందులో ఉన్న తేమ పోయేంత వరకు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఫ్రై చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ తేమ అంతా కూడా ఆవిరైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు కావాలంటే బటర్, గీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ ఉంది నా దగ్గర, సో బటర్ యాడ్ చేస్తున్నాను. కాసేపు ఈ బటర్లో కొబ్బరి పొడిని బాగా ఫ్రై చేశాక ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకుంటూ గరిటెతో బాగా కలియబెడుతూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు జల్లెడ పడితే బెల్లంలో ఉన్నటువంటి ఏవైనా నులకలు లాంటివి రాకుండా ఉంటాయి. సో ఇలా వడకట్టుకొని వేసుకున్నాను. ఇలా బెల్లం పాకాన్ని కొద్దిగా వేసుకుంటూ ఆ కొబ్బరి పొడి మొత్తం దగ్గర అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకొని తింటారు. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి. ఇప్పుడు చూసారా, బాగా దగ్గర పడింది కొబ్బరి పిండి మొత్తం కూడా. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కాస్త చల్లారిన తర్వాత ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా, ఎంత స్ట్రక్చర్లో, ఎంత టేస్టీగా, చూడ్డానికే జ్యూసీగా చాలా బాగున్నాయి కదా. అంతేనండి. ఫైనల్గా అన్నీ ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి చిన్న ఉండలుగా చేసుకొని మీ పిల్లలకి సర్వ్ చేసి తినేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.